10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము రసాయన సమీకరణాలు పార్ట్ 2 రసాయన సమీకరణాలను తుల్యం చేయడం. మానవుడు గుర్తించిన లేదా చేపట్టిన ప్రథమ రసాయన చర్య చెప్పగలరా? ఈ వీడియోను పరిశీలించండి. నిప్పును ఎప్పుడైతే మనిషి కనుగొన్నాడో రసాయన శాస్త్ర ఉద్భవం జరిగిందని చెప్పవచ్చు. అందుకే మాంసాహారాన్ని కాల్చి లేదా వేడి చేయడం ద్వారా రుచిగా ఉంటుందని గ్రహించి ఉంటాడు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద రసాయన ప్రక్రియలు జరుగుతాయని ఆనాడే కనుగొన్నారు. కావలసిన పాత్రలను, పనిముట్లను లోహాలతో తయారు చేసుకోవడానికి నిప్పును ఉపయోగించారు. ఈ లోహాల సంగ్రహణకు వివిధ రకాల రసాయనాలను ఉపయోగించడం వలన ఏర్పడ్డ మార్పులే రసాయన చర్యలని చెప్పవచ్చు. పిల్లలు, మీకు తెలిసిన కొన్ని రసాయన చర్యలకు ఉదాహరణలు ఇవ్వండి. కొవ్వొత్తి వెలగడం, ఆర్పివేయడం, గోడలకు సున్నం వేయడం, ఇనుము తుప్పు పట్టడం, ఆభరణాలకు బంగారు పూత పూయడం, టపాకాయలు కాల్చడం, కొవ్వొత్తిని మండించడం, గోడలకు సున్నం వేయడం, ఇనుము తుప్పు పడడం, బంగారు పూత పూయడం, టపాకాయలు కాల్చడం, ఇవన్నీ కూడా రసాయన చర్యలే. ఇవే కాక మనం రోజు వాడే ఔషధాలు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, క్రిమి సంహారక మందులు తయారు చేయడానికి ఎన్నో రకాల రసాయన చర్యలు పరిశ్రమలలో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. గోడకు సున్నం వేయడం అనే రసాయన చర్యను మనం ఇలా రాస్తాం.
సున్నం ప్లస్ నీరు గివ్స్ రైస్ టు సున్నం నీరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే సున్నంను నీటితో కలిపినప్పుడు సున్నం నీరు ఏర్పడుతుంది. ఇది గోడకు వేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో చేరింది, గోడలన్నీ తెల్లగా మారడం మనం గమనించవచ్చు. ఇలా రాయడాన్ని మనము పద సమీకరణం అని అంటాం. ఇప్పుడు రసాయన సమీకరణాన్ని పద సమీకరణ రూపంలో కాకుండా ఇంకా ఏదైనా రూపంలో రాయవచ్చా? రసాయన సమీకరణాన్ని సంకేతాలు మరియు ఫార్ములాలను ఉపయోగించి కూడా రాస్తారు. రసాయనిక ఫార్ములా రసాయన సమ్మేళనంలోని మూలకాలను మరియు పరమాణువుల సంకేతాలను, పరమాణువుల సంఖ్యను తెలియజేస్తుంది. ఉదాహరణకు నీటి అణువు రసాయన ఫార్ములా H2O. రసాయన ఫార్ములాలోని అణువులు, పరమాణువులు మరియు సంకేతాల గురించి తెలుసుకుందాం. ఒక నీటి అణువు H2Oలో ఏ ఏ పరమాణువులు ఉన్నాయో వాటి సంకేతాలు ఏవి? ఒక నీటి అణువులో హైడ్రోజన్ H, ఆక్సిజన్ O అనే పరమాణువులు ఉంటాయి. రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు. నీటి అణువు ఫార్ములా H2O. నీటి అణువు ఫార్ములాలో H2Oలో హైడ్రోజన్కు సబ్స్క్రిప్ట్గా 2 పాదాంకం ఎందుకు రాయాలి? నీటి అణువు ఫార్ములాలో హైడ్రోజన్కు సబ్స్క్రిప్ట్ 2ను సంయోజకత ఆధారంగా రాస్తారు. ఒక నీటి అణువులో హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల సంయోజకత ఎంత? సంయోజకత ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో సంయోగం చెందే సామర్థ్యాన్ని సంయోజకత అంటారు. హైడ్రోజన్ పరమాణు యొక్క సంయోజకత +1, ఆక్సిజన్ పరమాణు యొక్క సంయోజకత -2. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ విన్యాసము 1s1, ఈ కక్షలో ఉండాల్సిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2, 1s2. ఇంకా ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం చూసినట్లయితే 1s2, 2s2, 2p4. ఈ మొదటి కక్షలో ఉండాల్సిన ఎలక్ట్రాన్ల సంఖ్య 1s2. హీలియం యొక్క విన్యాసాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా రెండవ కక్షలో ఉండాల్సిన ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం 8.
కానీ 6 ఎలక్ట్రాన్లు మాత్రమే పూర్తిగా నిండడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్కు అవసరం ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఈ పటం ఆధారంగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల యొక్క సంయోజకతలు +1 అండ్ -2. సంయోజకతను ఉపయోగించి నీటి అణువు యొక్క ఫార్ములాను క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా రాయడం. క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారము 2 పరమాణువుల సంయోజకతలను ప్రక్కనే సంకేతాల పైన రాయాలి. H+1 O-2. H2Oలోని మొదటి మూలకం H ముందుగా రాసి తర్వాత O రాయాలి, అంటే HO రాయాలి. ఇప్పుడు పరమాణువుల సంయోజకతల నిష్పత్తిని పొందడానికి గాసాబా కనుకొని భాగించాలి. హైడ్రోజన్ యొక్క సంయోజకత +1, ఆక్సిజన్ సంయోజకత -2 అయితే వీటి నిష్పత్తిని పొందడానికి ఆ సంయోజకతలను గరిష్ట సామాన్య భాజకంతో భాగించాలి. 1, 2ల గరిష్ట సామాన్య భాజకం 1 కావున 1, 2లను వాటి గాసాబాలతో భాగించినట్లయితే అవే సంఖ్యలు వస్తాయి. ఇప్పుడు పరమాణువుల సంయోజకతలను ఒకదానికొకటి పరస్పరం మార్పు చేసే పద్ధతినే క్రిస్ క్రాస్ చేసి సంకేతాల దిగువన కుడి భాగాన రాయాలి. ఇలా చేయనప్పుడు ధన రుణ గుర్తులను తీసివేయాలి. ఏ పరమాణు అయినా 1 అంకెను పాదాంకంగా పొందితే ఫార్ములా రాసేటప్పుడు 1 రాయవలసిన అవసరం లేదు. కావున నీటి అణువు ఫార్ములా H2O. ఒక నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు ఉంటాయి. ఇది ఒక నీటి అణువు ఫార్ములా, ఒక ఫార్ములా యూనిట్. దీని గుణకం 1 రాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని పరమాణువుల సంయోజకతల ఆధారంగా వాటి రసాయన ఫార్ములాలను రాద్దాం. 1 యూనిట్ కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా సమ్మేళనం CaO, 2 యూనిట్ల అల్యూమినియం మూలక పరమాణువులు 2Al, 1 యూనిట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సమ్మేళనం 1 యూనిట్ అల్యూమినియం సల్ఫేట్ సమ్మేళనం 2 యూనిట్ల ఫెర్రిక్ ఆక్సైడ్, 1 యూనిట్ అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనం 1
2 యూనిట్ల కాల్షియం కార్బోనేట్. ఒక యూనిట్ సోడియం క్రోమేట్. రెండు యూనిట్ల పొటాషియం నైట్రేట్. మీ ఉపాధ్యాయునితో మూలకాల సమ్మేళనాల సంయోజకతలను చర్చించి రాయండి. రసాయన సమీకరణాలను ఎలా తెలియజేస్తారో ఇప్పుడు చూద్దాం. పిల్లలు, రసాయన సమీకరణాలను ఎందుకు తెలియజేయాలి? ద్రవ్యనిత్వత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. కావున చర్యకు ముందు ఉన్న క్రియాజనకాల ద్రవ్యరాశి, చర్య తర్వాత క్రియాజన్యాల ద్రవ్యరాశి కూడా సమానంగా ఉండాలి. కావున రసాయన చర్యను తులింపు చేయాలి. రసాయన సమీకరణాలను ఎలా తులింపు చేస్తారు? ఫెర్రస్ను నీటితో చెందినప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడుతూ హైడ్రోజన్ వాయువు వెలువడు. ఈ సమీకరణాన్ని తుల్యం చేద్దాం. మొదటి సోపానం, రసాయన చర్యలో పాల్గొనే ప్రతి పదార్థం యొక్క సరైన సాంకేతికాన్ని రాయాలి. Fe + H2O gives rise to Fe3O4 + H2. రెండవ సోపానం, రసాయన సమీకరణంలో ఏ పరమాణువులు ఎన్ని ఉన్నాయో లెక్కించాలి. మూలకము, క్రియాజనకాలలో పరమాణువుల సంఖ్య, అదేవిధంగా క్రియాజన్యాలలో పరమాణువుల సంఖ్య. జాగ్రత్తగా గమనించినట్లయితే ఫెర్రస్ క్రియాజనకాలలో 1, క్రియాజన్యాలలో 3, అదేవిధంగా హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1, 4 ఈ విధంగా ఉన్నాయి. మూడవ సోపానాన్ని పరిశీలించండి. ఇచ్చిన సమీకరణంలో ముందుగా ఆక్సిజన్ పరమాణువులో సమతుల్యం చేయకముందు ఉన్న పరమాణువుల సంఖ్య, సమతుల్యం చేసిన తర్వాత పరమాణువుల సంఖ్యను మనం గమనించినట్లయితే క్రియాజనకాలలో 1, క్రియాజన్యాలలో 4 ఉన్నాయి పరమాణువుల సంఖ్య. కాబట్టి క్రియాజనకాలలో తక్కువగా ఉన్నందున నాలుగు చేత గుణించినట్లయితే ఆక్సిజన్ల పరమాణు సంఖ్య సమానమవుతుంది. ఇప్పుడు 4వ సోపానాన్ని పరిశీలిద్దాం. హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 8 క్రియాజనకాలలో, అదేవిధంగా క్రియాజన్యాలలో 2గా ఉంది.
క్రియాజన్యాల వైపు 4 చేత గుణించడం వల్ల సమతుల్యం చేసిన తర్వాత తుల్యం అవుతుంది. కాబట్టి క్రియాజనకాల వైపు హైడ్రోజన్ను 4 చేత గుణించినట్లయితే రెండు వైపులా సమతుల్యం కావడం గమనించవచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ల సంఖ్య సమతుల్యం జరిగింది. అదేవిధంగా 5వ సోపానం, ఇప్పుడు మిగిలిన ఫెర్రస్ పరమాణువు యొక్క క్రియాజనకాలలో సమతుల్యం చేయకముందు 1, అదేవిధంగా క్రియాజన్యాలలో సమతుల్యం చేయకముందు 3 పరమాణువుల సంఖ్య ఉండడం జరిగింది. సమతుల్యం చేసిన తర్వాత మూడు ఫెర్రస్ పరమాణువులను మనం గమనించవచ్చు. ఈ విధంగా మీ ఉపాధ్యాయునితో కొన్ని రసాయన చర్యలను రాసి సమతుల్యం చేసి చర్చించండి. ఇప్పుడు మూల్యాంకనాన్ని నిర్వహిద్దాం. పిల్లలు, మీకు తెలిసిన రసాయన చర్యలను పద రూపంలో, సంకేతాల రూపంలో రాసి తుల్యం చేయండి. రసాయన సమీకరణాన్ని పద రూపంలో కాకుండా ఇంకా ఏదైనా రూపంలో రాయవచ్చా? ఒక రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి? రసాయన చర్యలను ఎలా తుల్యం చేస్తారు? ఉదాహరణతో వివరించండి. ఈ రసాయన చర్యలను పరిశీలించి తుల్యం కాని సమీకరణాలను తుల్యం చేయండి.